గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మరి గలతీ సంఘానికి అపోస్తులైన పౌలు గారు ఒక చక్కని మాట రాస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూడండి, గలతీ సంఘానికి రాస్తూ పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఉందా ఇంకో సిలువ? పౌలు గారి సిలువ ఉందా లేదా? అక్కడ యేసు ప్రభుల వారు సిలువ వేసినప్పుడు పౌలు గారి సిలువ కనపడిందా మరి మనకి? అంటే ఏంటి అర్థం? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటే యేసు ప్రభువు సిలువ వేయబడిన దినమున కాదు, కానీ ఒకసారి యేసు ప్రభువుని మనం అంగీకరించాము అంటే మన పాత జీవితాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? ఎందుకంటే మన పాప జీవితం కొరకు, పాప శరీరము కొరకు యేసు ప్రభుల వారు కలవరి సిలువలో బలియాగమయ్యారు. ఇప్పుడు మనం ఆయన నా పాపాల కొరకు చనిపోయారు అని మనం నిజంగా నమ్మినట్లయితే ఇప్పుడు మనము కూడా సిలువ వేయబడాలి. ఏం చేయాలి? మనము కూడా సిలువ వేయబడాలి. అంటే ఎలాగా? యేసు ప్రభువులాగా సిలువ వేయబడ్డం కాదు, మన జీవితంలో ఉన్న ప్రతి పాపమును సిలువకు వేసేయాలి. ఏం చేయాలి చెప్పండి? మన గత జీవితంలో యేసు ప్రభువుకి వ్యతిరేకముగా చేసింది, ఆయన్ని బాధ పెట్టింది, ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే ఏవలో మనం వేసేసేయాలి. అంటే తన గత జీవితపు తాలూకు ఏది కూడా పౌలు గారి జీవితంలో మళ్ళీ కనబడలేదు. అందుకని ఏమంటున్నాడు? నేను యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడ్డాను. యేసు ప్రభు ఏ రీతిగా అయితే సిలువకు వేశారో ఆయన చేతులలో గాయాలు, మన చేతులతో చేసిన ఘోరమైన పాపాన్ని బట్టి, మరి రక్తపు మరకలను బట్టి, మన క్రియలను బట్టి ఆయన చేతులలో మరి మేకులు కూర్చోబడ్డాయి. కాబట్టి ఈరోజు అందుకనే మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు అంటారు, మీ చేతులు అభ్యంతర కారణంగా ఉంటే ఏం చేయమన్నారు? పెరికివేయమన్నారు, పెరికివేసేయమన్నారు. అంటే ఏం చేయాలి? సిల్వకి వేసేయాలి. అంటే పెరికి వేయడం అంటే కట్ చేసుకోవడం కాదు, వాటిని సిల్వకి వేసేసుకోవాలి. మీ కాలు అభ్యంతర కారణంగా ఉంటే, అంటే యేసు ప్రభు కొరకు మనల్ని అభ్యంతరపరిచేది ఏదైనా సరే అది మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. అందుకనే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇప్పటి నుండి పౌలు ఎప్పుడైతే తన పాత జీవితాన్ని సిలువకు వేసేశాడో, ముందు పేరేంటి? సౌలు పేరు కనపడట్లా. ఎవరు కనపడుతున్నారు ఇప్పుడు? పౌలు యొక్క క్రొత్త జీవితమే కనపడతా ఉంది కదండి. అంటే ఈరోజు మనందరము కూడా బాప్తిస్మము ద్వారా మన పాపాలను ఏం చేస్తున్నాం? విడిచిపెట్టేయాలి. బాప్తిస్మం ద్వారా మనం విడిచిపెడుతున్నాం, పాప క్షమాపణ పొందుకున్నాం అని మనం చెప్తూ ఉన్న వారమైతే, మరి గత జీవితపు పాపపు మరి ఆ యొక్క క్రియలు మళ్ళీ మన జీవితంలో కనబడడానికి వీలు లేదు కదండి. మనం మామూలుగా బాప్తిస్మం తీసుకుంటే విడిచిపెడుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఏమంటున్నారు? సిలువకి వేసేయాలంట. ఏం చేయాలి? ఆ సిలువకి వేసేయాలి. ఎంతమంది సిలువకి వేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎంతమంది మన పాపపు జీవితాన్ని, గత పాపపు జీవితాన్ని సిలువకి వేశారు? అంటే ఈరోజు మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. ఏమవ్వాలి? క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడాలి. ఈరోజు మనం సిలువ వేయబడిన క్రైస్తవులాగా ఉన్నామా, సిలువ వేయబడని క్రైస్తవులాగా ఉన్నామా? అందరం క్రైస్తవులమే, యేసు ప్రభు నమ్ముకున్నాం. కానీ ఈరోజు ధైర్యంగా పౌలులాగా మనం చెప్పగలుగుతామా? నాలో యేసు ప్రభు తప్ప ఇంకెవరూ కనపడట్లేదు. మనలో యేసు ప్రభు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి మన జీవితం? లోకానికి క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. యేసు ప్రభులో మనం ఉండడం కాదు, ఆయన మనలో ఉండడం. ఆయన మనలో ఉన్నప్పుడు ఆయనలో ఉన్న ప్రేమ, ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, క్షమాపణ లోకానికి కనబరిచే వారముగా ఉంటాం. అంటే మనలో మనం కనబడం, మన శరీర సంబంధమైన క్రియలు కనబడవు. యేసు ప్రభువే కనబడతాడు. యేసు ప్రభు యొక్క గుణాలు మాత్రమే కనబడతాయి లోకానికి. ఈరోజు క్రీస్తే నాలో ఉన్నాడని మనం చెప్పుకుంటున్నామా? యేసే నాలో ఉన్నాడు, చాలా చక్కగా చెప్పుకుంటున్నాం, చాలా సంతోషం, ఉండాలి కూడా. కానీ ఆ క్రీస్తు యొక్క సుగుణాలు లోకానికి కనబడుతున్నాయా చెప్పండి? యేసు ప్రభువుని లోకానికి చూపించగలుగుతున్నారా?
యేసు ప్రభువుని లోకానికి మనలో చూపించగలుగుతున్నామా? పౌలులాగా ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? ఎందుకంటే సిలువ వేయబడ్డం అంటే పాత జీవితం మళ్ళీ కనబడడానికి వీలు లేదు. పాత జీవితం మళ్ళీ కనబడడానికి వీలు లేదు కదండి. డిసెంబర్ 31వ తారీఖు దాకా చక్కగా 3 రోజులు విడిచిపెట్టామని అన్ని విడిచిపెట్టేస్తాం. మళ్ళీ జనవరి 1 వచ్చి 4 రోజులు అయిపోగానే మళ్ళీ ఏంటి? మళ్ళీ అదే పాత స్వభావం. అంటే ఇప్పుడు మనం సిలువకి వేస్తే మళ్ళీ అది కనపడదు కదా. మనలో సిలువకి వేస్తారంటే మళ్ళీ అది కనపడదు కదా, చచ్చిపోవాలి కదా. అది చచ్చిపోకుండా మళ్ళీ ఎందుకు కనపడుతుంది అంటే మనం సిలువ వేయబడలేదు. అంటే మనం పూర్తిగా దానికి సిలువకి వేయలేదు, దాన్ని అలా పక్కన పెట్టేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మేకులు, యేసు ప్రభువుని ఎంత ఘోరముగా అయితే మేకులు కొట్టి మరి మా యొక్క రక్తము కారే విధంగా కొట్టారో మనము కూడా మన పాత జీవితాన్ని ఘోరముగా ఏం చేయాలి చెప్పండి? నీవు నా పరలోక రాజ్యానికి అభ్యంతర కారణంగా ఉన్నావు. మనలో అభ్యంతర కారణంగా ఉన్న ప్రతి క్రియలను మనం ఏం చేయాలి చెప్పండి? కనికరం లేకుండా సిలువకు కొట్టేయాలి. కనికరం లేకుండా సిలువకు మరి మనము కొట్టేయాలి. మనము సిలువకు కొట్టినప్పుడే యేసు ప్రభువుని మనలో లోకం చూడగలుగుతుంది. యేసు ప్రభువుని మనలో లోకము చూడగలుగుతుంది. ఒకవేళ మనం సిలువ వేయబడినట్లయితే దేవుని కృప నిరర్ధకమైపోద్ది. దేవుని నీతిగా మనం మార్చబడలేమంట. ఏంటని చెప్పండి? మనం క్రైస్తవులముగా మారి ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, కానీ మరి సిలువకు వేయవలసిన క్రియలు మనలో మాటి మాటికి కనబడుతున్నట్లయితే అవి మనల్ని దేవుని నీతిగా మార్చలేవు. అందుకని 21వ వచనంలో ఏమంటున్నాడు? నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఎందుకు ఆయన చనిపోయాడు? ఆయన కృపను మనకు దయచేశాడు, కృపను దానంగా ఇచ్చాడు. ధర్మశాస్త్రము వలన మనం నీతిమంతులముగా మార్చబడలేము, ఆయన రక్తము వలన మనం నీతిమంతులముగా మార్చబడతాం కదండి. కాబట్టి ఇప్పుడు ఆయన రక్తము వలన మనం నీతిమంతులముగా మార్చబడాలి. ఆయన కృపని వ్యర్థం చేయకూడదు. ఏం చేయకూడదు? ఆయన కృప మనకి ఇచ్చాడని చెప్పే మనం విడిచిపెట్టి వస్తున్నాం యేసయ్య దగ్గరికి. మళ్ళీ కొన్ని దినాలు అయిపోయినాక, కొన్ని సంవత్సరాలు అయిపోయినాక అవే పాత జీవితంలోని తాలూకు మరి చెడ్డ క్రియలు, శరీర సంబంధమైన క్రియలు మనలో కనబడుతున్నట్లయితే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఆయన కృపను నిరర్ధకం చేస్తున్నాం, ఆయన కృపను వ్యర్థం చేస్తున్నాం. కృప ఉంది కదా అని ఏం చేస్తున్నాం చెప్పండి? కొద్దిమంది చూడండి నీళ్లు ఎలా వేస్ట్ చేస్తారు, వివరం లేకుండా నీళ్ళు వేస్ట్ చేస్తారు కదా. ఆ నీళ్ళ విలువ తెలిసిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. అలాగా దేవుని కృప విలువ మనకు అర్థం కాకపోతే మనము దేవుడు కృపామయుడు కదా, అంటే కరుణామయుడు కదా అని చెప్పి మనకి నచ్చినట్టుగా మనం జీవించే వారముగా ఉంటాం. చూడండి, ఈ దినమున చాలామంది క్రైస్తవులు సిలువ వేయబడకుండా దేవుని కృపను నిరర్ధకం చేసేవారిగా ఉన్నారు. అంటే వ్యర్థపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా దేవుని నీతిగా మార్చబడ్డానికి ఏ రకంగా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లా. ఈరోజు మనం సిలువ వేయబడ్డామా లేదా, ఏ విషయాలలో మనం సిలువ వేయబడాలో కొన్ని సంగతులను ఈరోజు మనము తెలుసుకుందాం. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. 5:24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ వేశారంటే చెప్పండి? క్రీస్తు యేసు సంబంధులు. ఇప్పుడు మనం యేసయ్య సంబంధులమేనా కాదా? కదండి, క్రైస్తవులమే కదా. యేసయ్య సంబంధులము ఏం చేయాలంట? దేన్ని వేయాలి ఫస్ట్ చెప్పండి? శరీరాన్ని సిలువకు వేయాలి. ఏం చేయాలి చెప్పండి? మొట్టమొదటగా శరీరాన్ని. నేను చంపమని చెప్తున్నాను లేదా? శరీరాన్ని చంపమని చెప్తున్నానా లేదా? చెప్తున్నానా? ఇప్పుడు ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు గలతీ సంఘానికి రాస్తూ, నిజముగా నువ్వు యేసయ్య సంబంధివైతే, క్రీస్తు సంబంధివైతే నీ శరీరాన్ని నువ్వు సిలువకి వేస్తావు. ఎందుకంటే ఈ శరీరానికి కోరికలు ఎక్కువ, ఇచ్చలు ఎక్కువ. ఏంటంట? శరీరమును దాని ఇచ్చలతో కలిపి. ఎందుకంటే ఈ శరీరానికి ఏముంటాయి? లేనిపోని కోరికలు ఉంటాయి, ఇచ్చలు ఉంటాయి. ఏంటంట? ఇచ్చలు, కోరికలు. దానికి నచ్చినట్టుగా జీవించాలి అనే ఒక కోరిక ఉంటుంది దానికి. అంటే ఇచ్చ అనగానే మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. శరీరానికి ఏముంటుంది చెప్పండి? కోరిక. మనకేమో ఉపవాసం ఉండాలని ఉంటుంది. శరీరం ఏం చెప్తా ఉంటుంది? బలహీనంగా ఉంటావు, ఉండలేవు. ఎందుకు? ఏదో ఒకటి తాగేసెళ్ళు, ఏదో ఒకటి తినేసెళ్ళు. దాని ఇచ్చ. ఈ శరీరానికి ఏంటి ఇచ్చ? తినాలన్న ఇచ్చ.
తాగాలన్న ఇచ్చ, నిద్రపోనివ్వాలన్న ఇచ్చ, సుఖంగా ఈ శరీరాన్ని ఉంచాలన్న ఇచ్చ. మనమేమో నిద్రని త్యాగం చేసి, తిండిని త్యాగం చేసి, మంచినీళ్ళని త్యాగం చేసి మన శరీరాన్ని నల్లగొట్టాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఈ శరీరానికి ఏంటి ఇచ్చ? కడుపు నిండా తినాలి, కడుపు నిండా తాగాలి, కంటి నిండా నిద్రపోవాలి, సుఖంగా ఉండాలి, ఫ్యాన్ ఆరిపోతే చెమటలు రాకూడదు, ఎండకెళ్ళకూడదు. అంటే ఎంతసేపు కూడా ఈ శరీరానికి ఏంటి ఇచ్చ అంటే, చాలామంది శరీర కోరికలు అంటే ఏదో వ్యభిచారము, నరహత్య, పాపము, జారత్వం అక్కడ దాకా వెళ్తారు. కాదు, ఈ శరీరానికి ఉన్న ఇచ్చలని ఏం చేయాలని చెప్పండి? సిలువకు వేసిన వాళ్ళే దేవుని కొరకు ఉపవాసం ఉండగలుగుతారు, దేవుని కొరకు నిద్ర మానగలుగుతారు, దేవుని కొరకు జీవించగలుగుతారు. అంటే అవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికల్లో అక్కడే ఉన్నాయి. 19వ వచనంలో శరీర కార్యాలు చాలా ఉన్నాయి కదండి. ఆ శరీర కార్యాలన్నీ ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? అంటే అందులో ఒక్కటి కూడా మనలో కనబడకూడదు కదండి. మొన్న కూడా చెప్పాను నేను ఏదో సందర్భంలో, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము కనపడొద్దు, కలహము కనపడొద్దు. కనపడుతుందా మరి? మనలో కలహాలు ఉంటున్నాయా లేదా? కలహం ఉంటే ఇప్పుడు మనం ఏం చేయలేదు, ఇంకా శరీరాన్ని పూర్తిగా సిల్వకి వేయలేదు. మచ్చరం అంటే ఏంటి చెప్పండి? ఒకరిని చూసి ఓర్చుకోలేని స్థితి, మచ్చరము, అసూయ, క్రోధము, కక్షము, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నిటి ఇందులో ఏది మనలో కనబడ్డా మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడలేదు. ఏమంటే యేసు ప్రభుల వారు సిలువ వేయబడ్డారంటే ఎందుకు? తన శరీరం అంతా నల్లగొట్టబడిందని యెషయా ప్రవక్త ఎందుకు అంతగా వివరంగా రాశారు? తన దేహం అంతా దున్నబడిందిగా అయింది, శరీరం అంతా నల్లగొట్టబడినట్టుగా అయింది, ఆఖరి రక్తపు బిందువును పిండి 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 మన కొరకు ఎందుకు కార్చారు చెప్పండి? ఆయన ఒక్కటి కూడా పాప సంబంధమైంది మళ్ళీ నా పిల్లలలో కనపడడానికి లేదు. పరిశుద్ధమైన రక్తముగా ప్రతి పాపముని సిలువకి వేసేసి ఆయన మరి మన కొరకు అంతగా సిలువ త్యాగం చేస్తే, ఆ సిలువలో మనము ఈ చిన్న శరీర సంబంధమైన కోరికలని, ఈ పాపాలని సిలువకు వేయడానికి మనకి చాలా కష్టమైపోతుంది. అసూయని చంపలేకపోతున్నాం, ద్వేషాన్ని సిలువకు వేయలేకపోతున్నాం, మనలో కుళ్ళు, ఒకరిని చూస్తే ఓర్చుకోలేని స్థితి, ఒకరితో మంచిగా ఉంటాం, మరొకరితో సరిగా ఉండలేం మనం. ఇవంతా కూడా మచ్చరం కింద వస్తుంది. మచ్చరము, అసూయ, ద్వేషము, మరి ఈ శరీర కార్యాలు సిలువకు వేయబడాలి కదా. సిలువకు వేయబడినప్పుడే యేసు ప్రభుని చూపించగలుగుతాం. యేసు ప్రభులో ఉన్నాయి అవన్నీ లేవు మరి. అందుకనే శరీరాన్ని సిలువకు వేయాలి, దాని ఇచ్చలతో కూడా సిలువకు వేసేయాలి. అంతేకాదు, ఈ శరీరానికి దురాశ ఎక్కువ. ఏం చెప్పండి? దురాశ. ఈ దురాశలన్నీ శరీరం నుండే వస్తాయి. ఎందుకంటే యాకోబు పత్రికలో కూడా ఉంది, అసలు మనకు శోధనలు ఎలాగొస్తాయంట? ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కల్పబడిన వాడే శోధనలో పడిపోతాడు. యుద్ధాలు, పోరాటాలు దేని నుంచి వస్తున్నాయంట? ఈ అవయవాలలో పోరాడు భోగేచ్ఛల నుండియే వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుండి వస్తుందని చెప్పండి పోరాటము? క్రీస్తు యేసు సంబంధం అయితే మనం ఏం చేయాలంట? శరీరాన్ని ఇచ్చలతో, దురాశలతో సిలువకి వెయ్యాలి కదండి. శరీర సంబంధమైన ఏది కూడా ఇప్పుడు ఇందులో ఉన్న కోపము కానీ, కలహము కానీ, మచ్చరము, భేదాలు, మరి కక్ష, ద్వేషము ఏది మనలో కనబడడానికి వీల్లేదు. కనబడ్డాయంటే మనం సిలువ వేయబడలేదని అర్థం. సిలువ వేయబడలేదని అర్థం. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఈరోజు మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? నోటితో చెప్తున్నాం, కానీ మనలో అన్నీ ఇంకా శరీర కార్యాలే కనబడతా ఉన్నాయి. మీ అవయవములలో ఉండు భోగేచ్ఛల నుండి మనలో యుద్ధాలు, పోరాటాలు వస్తూ ఉన్నాయి. అసలు వాటిని చంపే సిలువకి వేసేసామనుకోండి, యుద్ధం ఉండదు, పోరాటం ఉండదు. ఏం చెప్పండి? యుద్ధం ఉండదు, పోరాటం ఉండదు, ఆత్మానుసారంగా నడుచుకుంటాం. మనం ఎలా నడుచుకుంటాం? ఆత్మానుసారంగా నడుచుకుంటాం. కాబట్టి త్వరగా కొన్ని శరీర కార్యాలు చెప్తాను. యాకోబు పత్రిక 3:14-15 సంఘానికి మరి యాకోబు గారు మనలో ఉన్న శరీర కార్యాలు ఏంటో చెప్తా ఉన్నారు. చూడండి, యాకోబు పత్రిక 3:14-15. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏంటంటే చెప్పండి? మన హృదయాలలో సహింపనలవి కాని మచ్చరము, వివాదము. ఏంటంట? సహింపనలవి కాని
ఒకరిని ఓర్చుకోలేని స్థితి, ఒకరిని చూసి ఓర్చుకోలేని మచ్చరము, ఏదైనా సహించలేనిది ఉంటే గనక సహింపనలవి కాని అనే దగ్గర పైన ఒకటనుంది కదా, కింద ఏముంది చూడండి అక్కడ, చేదైనది, ఒకరి గురించిన విరోధమైన ఆలోచన, విరోధమైన స్వభావము, ఒకరిని సహించలేని స్వభావము, ఒకరిని ఓర్చుకోలేని స్వభావము, ఒకరి గురించిన బాధ పెట్టుకునే స్వభావము, అది మనలో చేదైన వేరు. ఏం చెప్పండి, అది మనలో చేదైన వేరు. ఇది ఎటువంటి జ్ఞానం అంట? సహింపనలవి కానీ, మచ్చరము కానీ, వివాదము కానీ ఒకవేళ మన హృదయంలో ఉంటే గనక ఇది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదంట. ఏంటని చెప్పండి, ఇది దయ్యముల జ్ఞానము, భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది. ఇప్పుడు క్రీస్తు, మనం యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడినట్లయితే, క్రీస్తు మనలో ఉన్నట్లయితే ఇది ఉంటాయా మనలో? ఇవి మనలో ఉంటాయా? సహింపనలవి కాని చేదైన స్వభావము, ఒకరి గురించి చెడుగా మాట్లాడే స్వభావము, ఒకరిని ఓర్చుకోలేని స్వభావము, ఒకరి గురించి మరి మనసులో బాధ పెట్టుకునే స్వభావము, ఇవేవి మనలో ఉండవు. ఎందుకంటే ఒకవేళ ఉన్నాయి అన్నట్లయితే వాళ్ళు క్రీస్తుతో కూడా సిలువ వేయబడలేదు. ఏంటి చెప్పండి? క్రీస్తుతో కూడా వాళ్ళు సిలువ వేయబడలేదు. త్వరగా చదువుకుందాం. 1 కొరింథీ 3:2-5. 1 కొరింథీ 3:2-5. ఇప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? చూడండి, ఇక్కడ క్రీస్తు యేసు సంబంధులు ఎవరు, శరీర సంబంధులు ఎవరు చెప్తా ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు ఆత్మ సంబంధులైన వాళ్ళు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తూ ఉన్నారు? కొరింథీ సంఘాన్ని మొట్టమొదట స్థాపించినప్పుడు, కొరింథీ సంఘాన్ని స్థాపించి కొన్ని రోజులు మరి అక్కడ బోధించి తర్వాత మరి ఇప్పుడు పత్రిక రాస్తూ ఉన్నారు. మొదట్లో ఎటువంటి వాక్యం చెప్పారంట? పాలతోనే మిమ్మల్ని పెంచా. ఎందుకని? అప్పుడు మీరు చిన్నపిల్లలు. ఏ ప్రభుని విశ్వసించి రాగానే ఎవరు చెప్పండి, మీరు చిన్నపిల్లలు, శిశువులు. కాబట్టి శిశువులకు ఏం కావాలి? పాలు కావాలి. కాబట్టి అప్పుడు మీకు బలం సరిపోదు. మరి పుట్టిన పిల్లలకి సంవత్సరమో 2 సంవత్సరాలు, ఇప్పుడు మరి పెద్దవాళ్ళు తిన్నట్లుగా వాళ్ళు ఆహారం తినగలుగుతారా? కాబట్టి ఎటువంటి ఆహారం పెట్టారు? చిన్న చిన్న వాక్యాలు, నెమ్మది గల వాక్యాలు, సున్నితమైన వాక్యాలు. మరి ఆ యొక్క పిల్లలు అందులో పాలలో ఎదగడానికి అవసరమైన వాక్యాన్ని నేను మీకు ఇచ్చా. అయితే ఇప్పుడునూ మీరు ఏమంటున్నారంట? మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా? అంటే అది ఎప్పుడు? చిన్నప్పుడు అలాగ ఉండాలి. ఇప్పుడు పెద్దగయ్యాక ఏం చేయాలి చెప్పండి? ఆత్మ సంబంధులయ్యాక, ఆత్మను పొందుకున్నాక, కొంతకాలం అయిపోయాక, ఒక వయసుకు వచ్చిన తరువాత ఆ శరీర సంబంధమైన స్వభావం నుండి ఏ స్వభావానికి మారాలి? ఆత్మ సంబంధమైన స్వభావానికి మారాలి. అయితే మనం మారలేదంటే ఇంకా బలహీనులమే. మారలేదంటే ఏంటి చెప్పండి? ఎదుగుదల లేకపోతే ఏమంటారు? ఆరోగ్యం ఉంది, వాళ్ళు బలహీనత ఉంది అని చెప్తాం. అందుకని ఇక్కడ ఏమంటున్నారు? ఆత్మీయ స్థితిలో కూడా మరి మనం ఎదగలేకపోతే ఇంకా శరీర సంబంధులమే, బలహీనులమే. ఎందుకు ఎదగలేదంట ఆ సంఘం? కొరింథీ సంఘం ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోయిందంట? అక్కడే ఉంది 3వ వచనంలో. ఏమున్నాయంట? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? ఏముంది అని కొరింథీ సంఘంలో? ఒకరంటే ఒకరికి పడదు. ఏం పడదు? ఒకరినంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి నచ్చదు, ఒకరి గురించి ఒకరు కలహం పెట్టుకుంటారు, ఎవరిని ఓర్చుకోలేరు. కలహము అనేది లేకుండా ఉండగలుగుతున్నామా? అసలు అసూయ అనేది లేకుండా ఉండగలుగుతున్నామా? అందరినీ ఒకే ప్రేమతో ప్రేమించగలుగుతున్నామా సంఘంలో? ఇవి ఉంటే మనం క్రీస్తు సంబంధులం ఎలాగైతాం? ఆత్మ సంబంధులం ఎలాగైతాం? పౌలే అంటున్నాడు, మీలో అసూయ ఉంది, కలహం ఉంది, ఓర్చుకోలేకపోతున్నారు, ఒకరినొకరు ఓర్చుకోలేకపోతున్నారు, సహించుకోలేకపోతున్నారు, చేదైన స్వభావం మీలో మొలిచింది. మీరు ఇంకా శరీర సంబంధులే. మీ శరీరాన్ని మీరు సిలువకు వేయలేదు. ఏమేయలేదు?
మీ శరీర సంబంధమైన ఇచ్చలని, ఆ కోరికలని, ఆ దురాశలని దాన్ని సిలువకు మీరు వేలు. ఎందుకంటే కలహము, అసూయ ఇవన్నీ ఏ కార్యాలు? శరీర కార్యాలు. మరి శరీరాన్ని సిలువకు వేస్తే మనం సంఘంలోనికి వచ్చాక, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడ్డాక, క్రీస్తు సంబంధులుగా మార్చబడ్డాక ఎందుకు ఈ స్వభావం కనబడుతుంది? ఎందుకు ఈ స్వభావం మనలో కనబడుతుంది? సిలువకు వేయలేదు, మనం సిలువ వేయబడలేదు. ఇప్పుడు ఎటువంటి క్రైస్తవులుగా ఉన్నాం చెప్పండి? సిలువ వేయబడని క్రైస్తవులుగా మనం ఉన్నాం. అందుకనే మీరు ఇంకా శరీర సంబంధులుగానే ఉంటున్నారు. ఆయన కృప ఉంది, మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. కానీ దేవుని దృష్టిలో మనం ఎలా కనబడుతున్నాం? బలహీనులముగా, శరీర సంబంధమైన స్వభావం కలిగిన మనసులుగా. ఒకటిది అసూయ, కలహం. ఈ అసూయ కలహాలు ఎక్కడి నుంచి వచ్చాయంట? ఎక్కడి నుంచి వచ్చాయంట? శరీరం నుండే వచ్చాయి. దాని కింద 4వ వచనంలో ఇంకొక మాట అంటున్నాడు. కారణం, ఆ శరీరం దాన్ని రేపడానికి కారణం ఏంటంటే, పౌలు గారు మొదట ఏం చేశారు చెప్పండి? సంఘాన్ని స్థాపించారు. కొరింథీ సంఘాన్ని పౌలు గారు స్థాపించారు. తరువాత అపోల్లో అనే వ్యక్తి చాలా వాక్యం బాగా చెప్పగలడు. అపోల్లో అనే వ్యక్తి వాక్యంలో పండితుడు అనమాట. అతను ఏం చేశాడు? సంఘం ఎదుగుదల కోసం అపోల్లోని పంపించాడు. ఎవరిని పంపించారు చెప్పండి? అపోల్లోని పంపించారు. అప్పుడు సంఘంలో కొద్దిమంది ఏమంటారు? స్థాపించింది ఎవరు? కాబట్టి మేము పౌలు గారి మాట వింటాం, అపోల్లో మాట వినం. ఎవరి మాట వినం? అపోల్లో మాట వినం. స్థాపించింది ఎవరు? పౌలు గారే. కాబట్టి మేము పౌలు గారి మాటే వింటాం, మేము పౌలు గారి సంబంధులు. ఇంకా కొద్దిమంది ఏమంటారు? అపోల్లో గారి వాక్యం వల్ల మేము ఇప్పుడు బలం పొందాం. పౌలు గారు మాకు ఏం పెట్టారు? అప్పుడు పాలతో అన్నం పెట్టారు. పౌలు గారు చెప్పారా లేదా అక్కడ? అప్పుడు మీకు బలం సరిపోలేదని ఏం చేశా? పాలతో పెట్టా. తర్వాత ఎవరిని పంపించా? అపోల్లోని పంపించా. బలమైన ఆహారం పెట్టడానికి అపోల్లోని పంపించా. అపోల్లో అనే వ్యక్తి గురించి కూడా నేను మీకు తర్వాత చెప్తా. అయితే అతను బలమైన ఆహారం పెట్టాడు. అయితే ఇప్పుడు కొద్దిమంది ఏమంటున్నారు? మాకు బలమైన ఆహారం పెట్టారు, ఈ బలమైన ఆహారం వల్ల ఇప్పుడు మేము బలం పొందుకున్నాం, కాబట్టి మేము ఎవరి వారం? ఇప్పుడు నాకు అపోల్లో అంటే ఇష్టం. ఇక్కడ ఏమైపోయారు చెప్పండి? ఇప్పుడు సంఘంలో ఒకడేమో పౌలు అంటాడు, ఒకడేమో అపోల్లో అంటాడు. అయితే ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు నేను పౌలు వాడనని చెప్పితే ఎటువంటి వాళ్ళంటే చెప్పండి? వాళ్ళు ఎటువంటి వాళ్ళంటే చదవండి అమ్మా. ఒకడు పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎటువంటి మనుషులం అంటే మనం? ప్రకృతి సంబంధి అంటే శరీర సంబంధి. అంటే ఇప్పుడు ఈ భేదాలు పెట్టుకొని, ఈ అసూయలు పెట్టుకొని, దీనివల్ల ఏమొచ్చింది? ఒకరంటే ఒకరికి అసూయ, ఒకరంటే ఒకరికి కలహము, ఒకరితో ఒకరికి సమాధానము లేదు, ఒకరితో ఒకరికి ఐక్యత లేదు. అందుకనే అక్కడ ఏమంటున్నాడు? అసలు ఎవడండి ఈ పౌలు? ఎవడండి ఈ అపోల్లో? ఎవడండి? ఎవడు వీళ్ళు? వీళ్ళందరూ దేవుని పరిచారకులే కదా. మేము కాకపోతే 100 మంది సేవకులు ఉంటారు. ఇంకా మేము కాకపోతే 100 మంది సేవకులు ఉంటారు. ఎవరు పని చేసినా దేవుని కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి పని చేస్తున్నాం, కానీ మా కొరకు మిమ్మల్ని సిద్ధపరచట్లేదు. దేని కొరకు సిద్ధపరుస్తున్నాం? మీరు దేవుని సొత్తు, మా సొత్తా? ఏమన్నారు యేసయ్య? ఎక్కడైనా సేవకుని సొత్తు అని ఉందా వాక్యంలో? అందరం దేవుని పనిలో పనివాళ్ళం, దేవుని తోటలో పనివాళ్ళం. ఒక్కొక్కరు ఆయా సమయాలు. ఇక్కడ పౌలు గారే చూశారు. ఆయన స్థాపించాడు, పాలతో భోజనం పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అపోల్లోను పంపించాడు, అపోల్లో బలమైన ఆహారం పెట్టాడు. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రంలో పండితుడు కాబట్టి చక్కగా బలమైన ఆహారం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు కొరింథీ సంఘం? ఒకరు నేను పౌలు వాడిని అంటున్నారు, ఒకరు అపోల్లో వాడని అంటూ ఇద్దరిలో ఐక్యత లేదు, సమాధానం లేదు. అందుకనే పౌలు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఎవరండి వీళ్ళందరూ కూడా? ఎవడు పౌలు? ఎవడు? తనే తిట్టుకున్నాడు. ఎవడు వాడు? అసలు నేనే కదా పౌలుని. ఎవడు పౌలు? ఎవడు? అపోల్లో ఎవరు? వీళ్ళంతా కూడా ప్రభువు అనుగ్రహించిన ప్రకారము మరి వారి ద్వారా మీరు విశ్వాసం పొందారు. యేసయ్య మాకు వాక్యం మీకు చెప్పమని చెప్తామో ఆ వాక్యాన్ని మీకు వివరించడం ద్వారా మీరు విశ్వాసంలోనికి వచ్చారు, మా ద్వారా రాలేదు. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే మనుషులకి ఘనత ఎక్కువైపోతుంది, మనుషులకు అభిమానులు తయారైపోతున్నారు, యేసయ్య వాక్యం పక్కన పెట్టేస్తున్నారు. ఏమైపోతున్నారు? సేవకులకి, ఆ సినిమా యాక్టర్లకి అభిమానులు ఉండి వాళ్ళు తన్నుకుంటారు చూసారా? అలాగ దేవుని సంఘాలలో సేవకులకు అభిమానులు పెరిగిపోయి ఈ అభిమానులు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇది చాలా శరీర సంబంధమైన కార్యము, దేవుడు ఇష్టపడని కార్యం. ఏం చెప్పండి? ఇది శరీర సంబంధమైన కార్యము, దేవుడు ఇష్టపడని కార్యము. అతనెవరు? వాళ్ళందరినీ నియమించింది ఎవరు? వాళ్ళలో దేవుని ఆత్మ ఉంచింది ఎవరు? మీ అందరి కొరకు, దేవుని కొరకు వారిని సిద్ధపరచడం కొరకు వారిని నేను వాడుకుంటే
నేను అప్పుల్లో వాడనని ఒకరు, నేను పౌలు వారని ఒకరు, మాకు వాళ్ళంటే ఇష్టమని ఒకరు, మాకు ఒకరంటే వీళ్ళంటే ఇష్టమని ఎవరు. మనలో ఇంకా ఈ శరీర సంబంధమైన స్వభావం ఉంటే మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడలేదు. ఏమేయలేదు చెప్పండి? సిలువ వేయబడని క్రైస్తవులమే. ఎందుకు సిలువ ధ్యానం చేసుకుంటున్నాం చెప్పండి? మనం ఎందుకు సిద్ధపడాలి 4 రోజులు? కనీసం ఈ రోజుల్లో అయినా ఇప్పటికైనా మన కళ్ళు తెరిచి వాక్యమును బట్టి మనల్ని మనం గ్రహించుకొని ఈ సంవత్సరమైనా అయ్యా నేను నాలో ఉన్న ఈ శరీర స్వభావాన్ని సిలువకు వేసేస్తా. గుడ్ ఫ్రైడే తర్వాత మళ్ళీ నాలో ఈ స్వభావం కనపడడానికి వీలు లేదు. ఈ కలహము అసూయ ఎక్కడి నుంచి వస్తుందంటే అభిమానాల దగ్గర నుండి వచ్చేస్తుంది. ఏం చెప్పండి? అందరూ దేవుని పరిచారకులే, కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ శరీరం ఏం చేస్తుందంటే అదేంటి అలా అంటే మొదటి నుంచి ఉన్న వాళ్ళని వదిలిపెట్టి మధ్యలో వచ్చిన వాళ్ళని అభిమానిస్తాయి. అలాగా వీళ్ళ వాక్యం వింటేలా మాకు ఇక్కడికి వచ్చి సువార్త చెప్పింది ఎవరు? పౌలు అని చెప్పి ఈ శరీరం ఏం చేస్తుందంటే కలహాలని అసూయాలను ప్రేరేపిస్తుంది. అందుకే శరీరాన్ని సిలువకు వేయమన్నాడు పౌలు. ఏమన్నాడు చెప్పండి? అందుకే శరీరాన్ని సిలువకు వేయమన్నాడు. ఆ రకంగా ప్రవర్తించే వారిని కూడా గద్దిస్తూ ఉన్నాడు అక్కడ. ఆ రకంగా ప్రవర్తించే వారిని కూడా గద్దిస్తూ ఉన్నాడు. ఇంకొక చోట కూడా ఎక్కడో ఇదే మాటను వాడతాడు కొరింథీ సంఘంలో. అసలు పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డా? ఎవరు? అపోల్లో మీ కొరకు సిలువ వేయబడ్డా? ఎవరు మన కొరకు సిలువ వేయబడ్డది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎవరి కోసం తన్నుకోవాలి? తన్నుకుంటే ఆయన కోసం ఈ శరీరాన్ని తన్నండి, ఈ శరీరాన్ని సిలువేయండి. కానీ భూ సంబంధమైన మనుషుల కొరకు అభిమానాలు పెంచుకొని దేవుని నామానికి వ్యతిరేకముగా ఆ శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనుషులుగా మరి మనం జీవించినట్లయితే మన శరీరాన్ని మనం ఇంకా సిలువకు వేయలేదు. ఈ శరీరం మనల్ని కలహానికి ప్రేరేపిస్తుంది, అసూయకు ప్రేరేపిస్తుంది, ద్వేషానికి ప్రేరేపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యముగా ఈ ఒకరికొకరికి లోబడకుండా చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు ఈ పౌలు అభిమానులు అపుల్లో వాక్యం వింటరా? ఈ అపుల్లో అభిమానులు పౌలు వాక్యం వినరు. కానీ అందరూ ఒకరిగా ఉంటే పరిశుద్ధాత్మకి లోబడతారు, పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. అంటే ఏదో రకంగా సంఘములో కలహాలను సృష్టించి ఆ యొక్క సంఘములో దేవుని పరిశుద్ధాత్మను పోగొట్టే విధముగా దేవుని నామానికి ఆటంకం కలిగించేదిగా అపవాది ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ శరీరం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. దాన్ని సిలువకు పడేస్తే అసలు మన సేవకు ఆటంకాలే ఉండవు. ఏముండవు? దాన్ని సిలువకు పడేస్తే దేవుని పరిచర్యకు ఆటంకాలే ఉండవు. హృదయము దేవుని ఎదుట నిర్దోషమైనదిగా శుద్ధమైన హృదయంగా కనబడుతూ ఉంటుంది. అందుకని చూడండి, క్రీస్తు యేసు సంబంధులు ఏం చేయాలంట? శరీరాన్ని, ఈ ప్రకృతి సంబంధమైన స్వభావాన్ని సిలువకు వేసేయాలి. ఈ సంవత్సరం అన్న యేసు ప్రభుతో పాటు మనం సిలువ వేయబడదాం కదా. ఇన్ని గుడ్ ఫ్రైడేలు అవుతున్నాయి, అయ్యా నువ్వు సిలువ వేయబడ్డావని ఏడవడం తప్పించి మనల్ని మనం సిలువ వేసుకోవడం అనేది మర్చిపోయాం. అసలు ముందు మనల్ని మనం సిలువ వేసుకోవాలి. ఈ గుడ్ ఫ్రైడేలు ఎందుకు చెప్పండి? నేను ఆ యేసయ్య ఎప్పుడో 2020 సంవత్సరాల క్రితం సిలువ వేయబడ్డాడు, అయిపోయింది. ఇప్పుడు మనల్ని మనం సిలువ వేసుకోవాలి. ఇవి అందుకొరకు మనం సిద్ధపడాలి. ఈరోజు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. ఉపవాస దినాలలో నాలో ఉన్న ఈ పాప స్వభావాన్ని సిలువకు వేసేసుకుంటాను అని ఈ స్వభావాలను సిలువకు వేసేవారిగా ఉండాలి. 2 కొరింథీ 12:20 చదవండి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడనుగా ఉండనేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నపుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుతున్నాము. ఇప్పుడు చూడండి పౌలు బాధ ఏంటి చెప్పా. నేనైతే సిలువ వేయబడ్డా, నాలాగా మీరు కూడా సిలువ వేయబడండి చెప్పాడు. కానీ మళ్ళీ ఆ సంఘంలోనికి వెళ్తే పౌలు గారు ఏంటి, వీళ్ళు ఇంకా సిలువకి వేసుకున్నారో లేదో, సిలువకు వేయవలసినవి ఇంకా వారిలో కనబడతాయేమో అనే భయం ఉంది వారిలో. ఎందుకు భయపడాలి చెప్పండి? అవి కనబడితే మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మార్చబడలేము. ఎప్పటికీ కూడా యేసయ్య రూపంలోకి మనం రాలేము, పరిపూర్ణం కాలేము మనం యేసు ప్రభువులాగా. ఎందుకు ఇంత సమయం ఇస్తున్నాడు దేవుడు రాకడకి? మనం ఆయన రాకడ వరకు పరిపూర్ణం అవ్వాలి, ఆయన రూపంలోనికి మార్చబడాలి, క్రీస్తు పోలికలు మనలోకి రావాలి. ఎందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నాకులాగా సిలువ వేయబడమని చెప్తున్నాను, కానీ ఏం కనపడుతున్నాయంట? కలహము, అసూయ, క్రోధము, కక్షలు,
కొండాలు చెప్పుకోవడం, గుసగుసలు చెప్పుకోవడం, ఉప్పొంగడాలు, అల్లరులు, ఇటువంటి అన్నీ ఉన్న వారిలో మారు మనస్సే లేదని చెప్తా ఉన్నాడు. సంఘానికి మారు మనస్సే లేదు. కాబట్టి వీటి కొరకు మారు మనస్సు పొందని అనేకులను గురించి నేను ఇంకా దుఃఖపడవలసి వస్తుందని భయపడుతున్నానని పౌలు గారు అంటూ ఉన్నాడు. కలహం ఉండొద్దు, అసూయ ఉండొద్దు, క్రోధము, కోపం, ఎవరిపైన ఒకరము కోపం పెట్టుకోవద్దు. కోపపడితే ఏమంటవాడు? తన సహోదరుని బట్టి కోపపడువాడు విమర్శకులో ఉన్న గుణం ఉందా లేదా? కోపపడితే ఎక్కడికి లోనవుతాడు? తీర్పులోనికి వెళ్తాడా లేదా? ఇంకో చోట నరహంతకుడు ఉందా లేదా? ఎందుకండి కోపాలు? మరి సిల్వకి వేయకపోతే ఎందుకు చెప్పండి? కోపాన్ని మనం సిల్వకి వేయలేకపోతే ఇంకా ఏమున్నాయి? కక్షలు ఉండకూడదు, కొండెములు, ఒకరి గురించి ఒకరు వెనకాల మాట్లాడుకోవడాలు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు. ఎందుకంటే శరీరంలో మనం అందరం ఎవరని చెప్పండి? ఇప్పుడు అవయవాలమా కాదా? అన్ని అవయవాలు కలిసి శరీరానికి పనిచేయాలి. అవునా? ఇందులో పార్టీలు పెట్టుకున్నాయనుకోండి, శరీరంలో పార్టీలు పెట్టుకొని ఒకటికొకటి సహకరించుకోలేదనుకోండి, మన శరీరం బాగా పనిచేస్తుందా? ఎందుకు వస్తున్నాయి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, లేకపోతే కిడ్నీ సమస్యలు? ఒకదానికొకటి సరి అయినా ఐక్యత లేకపోవడం. తల అన్నారంట ఆక్సిజన్ అందట్లేదు, బ్లడ్ సర్క్యులేషన్ అందట్లేదు అంటే ఇది సహకరించట్లేదు పైకి రావడానికి. అక్కడ ఏదో అడ్డం పడుతుంది, ఏదో శరీర సంబంధమైన కార్యం మన ఆత్మీయ జీవితంలో ఏం చేస్తుంది చెప్పండి? అడ్డంగా ఉంటే ఈ లింక్, ఐక్యతలో ఈ లింక్ అనేది, రక్త సరఫరా అనేది సరిగా లేకపోతే ఒకటి ఏది కూడా సరిగా అభివృద్ధి పొందలేదు, క్రీస్తులు అభివృద్ధి పొందలేదు. కాబట్టి చూడండి, ఈరోజు అవయవాలుగా ఉన్నామని తెలుసుకుంటూ ఈ అవయవాలు కొట్టుకుంటే, క్రోధం పెట్టుకుంటే, కొండలు చెప్పుకుంటే, దాని మీద దీని మీద అది ఒక కొండలు చెప్పుకునేవిగా ఉన్నట్లయితే శరీరం ఏమాత్రము వృద్ధి పొందదు. అదే రీతిగా మన ఆత్మీయ స్థితి ఏమాత్రము కూడా వృద్ధి పొందదు. అంతేకాదంట గుసగుసలాడుట. గుసగుసలంటే చెవుల్లో మాట్లాడుకుంటారు. అవునా? ఎవరు వినకూడదని చెవిలో మాట్లాడుకుంటారు. చెవిలో మాట్లాడుకుంటే ఏసే విండా? అన్నీ తెలుసు ఆయనకి, మరుగైందంటూ ఏది కూడా లేదు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనుషులకి వినపడకూడదని చెప్పి మనం గుసగుసలు చెప్పుకుంటున్నాం. కానీ సంఘంలో ఉండకూడనిది ఇది. ఏ వ్యక్తి గురించి ఏ ఇద్దరు వ్యక్తులు గుసగుసలు ఆడుకోవడానికి వీల్లేదు. ఏదైనా పొరపాటు కనపడితే వెళ్ళి చెప్పండి, అమ్మ నీలో ఈ పొరపాటు కనపడుతుంది, దీన్ని నువ్వు మార్చుకో. చెప్తామా లేదండి? మాకేదైనా దేవుడు తెలియజేస్తే మేము వెంటనే హెచ్చరించేస్తాం. మేము దాచిపెట్టుకుంటున్నామా? చెప్పేస్తాం, వదిలేస్తాం. మీరు నొచ్చుకోండి, బాధపడండి, మమ్మల్ని తిట్టుకోండి, మేము అవన్నీ ఏం పట్టించుకోం. ఎందుకంటే మేము మోయాల్సిన సిలువ మాకుంది. కాబట్టి ఆ సిలువని మేము మోస్తానే ఉంటాం ఎప్పటికీ. కాబట్టి మేము హెచ్చరించాల్సింది హెచ్చరిస్తాం. ఈ గుసగుసలు ఇది ఒక శరీర సంబంధమైన స్వభావం. మారు మనస్సు పొందని స్థితిలో ఉన్న వాళ్ళు చేసే పనులు అవన్నీ కూడా ఏ ఒక్కరి గురించి వెనకాల మాట్లాడుకోవడం. ఇంకోటి ఏంటంటే ఉప్పొంగడం. ఏంటంట? ఉప్పొంగడం అంటే మనకున్న దాన్ని బట్టి, ఆత్మీయ స్థితిని బట్టి కానీ, లేకపోతే ఈ శరీరానుసారంగా ఉన్న స్థితిని బట్టి కానీ ఉప్పొంగడం, మనకి మనమే గర్వించడం. చక్కగా నా స్థితి ఇంత చక్కగా ఉంది, నేను అన్నిట్లో ఇలా ఉన్నాను అని ఆత్మీయ స్థితిని బట్టి ఉప్పొంగే వాళ్ళు ఉంటారు. శరీరాన్ని బట్టి, ఉన్న డబ్బును బట్టి ఉప్పొంగే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏమంటది? ప్రేమ ఉప్పొంగదు. ఏది ఉప్పొంగదంట? యేసయ్య ప్రేమ మనలో ఉంటే దేన్ని బట్టి మనలో ఆ ఉప్పొంగు రాదు. నేను ఎంత ప్రార్థన చేస్తాను తెలుసా, ఎన్ని గంటలు చేస్తాను తెలుసా, ఎన్ని గంటలు వాకింగ్ చదువుతాను తెలుసా, అసలు ఆ ఉప్పొంగు అనేది మనలో ఉండదు. ఆయన నా కొరకు పడ్డ శిలువ శ్రమల ముందు నేను చేసే భక్తి ఎంత అని మనకి మనం తగ్గించుకునే వారిగా ఉంటాం. ఈరోజు చాలామంది క్రైస్తవులను చూస్తున్నాను, నేను చేసినంత భక్తి మీరేం చేశారు అసలు? ఏంటది? ఉప్పొంగడం. ఏం చెప్పండి దాన్ని? ఈ ఉప్పొంగడం ఎవరిలో అయితే ఉంటుందో అది కూడా శరీర సంబంధమైన స్వభావము. దాన్ని మనం సిలువకు వేసేసేయాలి. ఏం చేసేయాలంట? సిలువకు వేసి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఇక్కడే సమయం సరిపోద్ది. కాబట్టి మొట్టమొదటిది ఏం చేయాలి? శరీర కార్యాలు. శరీర కార్యాలలో మనము ఈ యొక్క సంవత్సరంలో ఈ 4 రోజులలో మీరు ఈరోజు వేయలేకపోతే రేపన్నా వేయండి, రేపు వేయలేకపోతే ఎల్లుండన్నా వేయండి. కానీ ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువు కాదు సిలువ వేయబడింది. ఎవరు సిలువ వేయబడాలి? మనము సిలువ వేయబడాలి. క్రీస్తుతో పాటు ఆయన ఎప్పుడో సిలువ వేయబడ్డాడు, మాటి మాటికి సిలువ వేయబడ్డా ఆయన. ఇప్పుడు ఎవరు సిలువ వేసుకోవాలి? ఈ గుడ్ ఫ్రైడేలు ఎవరి కొరకు? ఇప్పుడు మన కొరకు. మనం సిలువ వేయబడ్డం కొరకు ఈ గుడ్ ఫ్రైడేలు. నా కొరకు 2020 సంవత్సరాల క్రితమే నువ్వు సిలువ వేయబడ్డావు యేసయ్య, అయిపోయింది. ఇప్పుడు నన్ను నేను సిలువకు వేసుకుంటున్నా. నాలో ఉన్న ఈ శరీర కార్యాలను సిలువకు వేసుకుంటున్నా. నాలో ఉన్న ఈ సంఘంలో ఉండకూడనివన్నీ నాలో ఉన్నాయి.
నువ్వు హెచ్చరించావు కొరింథీ సంఘానికి, గలతీ సంఘానికి, మరి చాలా సంఘాలకి హెచ్చరికలు పంపించాడు, కొలతీ సంఘానికి కూడా. కాబట్టి ఈ యొక్క దురాశలే కానీ ఇచ్చలను ప్రేరేపించే ఈ శరీరాన్ని నేను సిలువకు వేసేస్తున్నాను అని దేవుని సన్నిధిలో మరి మనం సిలువ వేయబడే వారిగా ఉండాలి. రెండవ సంగతి, మొట్టమొదటిది శరీరము, రెండవది గలతీ 6:14. ఇంకోటి ఏది సిలువకు వేయాల్సింది ఏంటో చూద్దాం. పౌలు గారు ఇంకొక చోట సిలువ వేయబడి ఉన్నానని చెప్తున్నారు. ఇక్కడ ఏం సిలువకి వేశారంట? అక్కడేమో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని చెప్తున్నారు, శరీరాన్ని సిలువకి వేయాలని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నేను లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాం. అవునా? ఇప్పుడు లోకంలోనికి వెళ్తే పౌలు అంటే ఎవరో తెలవదు, లోకానికి ఎవరు తెలుసు? సౌలు అంటే తెలుసు, పౌలు అంటే తెలవదు. ఇప్పుడు మనం కూడా పేర్లు మార్చుకున్నాం కదా. ఇప్పుడు లోకానికి వెళ్తే మనకి పాత పేరుతో పిలిస్తే మనం గుర్తుపడతారా? ఈ కొత్త పేరుతో ఉన్న వ్యక్తులను వాళ్ళు చూడగలుగుతున్నారా? పేర్లు కాదు నేను అడిగేది, మన స్వభావాలని ఏది చూడగలుగుతున్నారు? లోకానికి వెళ్తే మునుపు లోకంలో ఉన్నట్టుగానే వాళ్ళకి కనబడుతున్నామా, లేదా లోకానికి సిలువ వేయబడి క్రొత్త వ్యక్తిగా లోకానికి మనం కనబడుతున్నామా? ఈమె ఇంత మునుపులాగా లేదేంటి, ఇప్పుడు కొత్తగా ఉందేంటి? ఇంతకుముందు ఎక్కడ కనపడేది? లోకంలోనే ఉండేది, లోకానుసారమైన జీవితంలోనే ఉండేది, లోకానుసారమైన కోరికలు కలిగి ఉండేది. కానీ ఇప్పుడు క్రీస్తు కూడా సిలువ వేయబడ్డ తర్వాత లోకానికి నేను లోకానికి సిలువ వేయబడ్డదని పౌలు అంటున్నాడు. ఇప్పుడు లోకానికి కూడా మనం సిలువ వేసేసుకోవాలి. ఏం వేసుకోవాలి చెప్పండి? లోకానికి. ఎంతమంది లోకాన్ని సిలువ వేశారు? ఎంతమంది లోకానికి సిలువ వేయబడ్డారు? అంటే లోకంలో ఉన్నది ఏది మనలో కనబడడానికి వీల్లేదు. ఎందుకు? యేసు ప్రభుల వారు మనల్ని ఏం చేశారు? లోకములో నుండి మనల్ని ప్రత్యేకించుకున్నారు. యోహాను 15:19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం ఏం చేస్తుందంట? తన వారిని స్నేహిస్తుంది. ఈరోజు లోకం చెప్పినట్టల్లా విని వాళ్ళు చెప్పినట్టల్లా చేస్తే మనల్ని ఏమంటారు చెప్పండి? ఎంత మంచోళ్ళండి, మనం ఏం చెప్తే చేస్తున్నారు, ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తున్నారు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నారు. వాళ్ళు పిలిచినప్పుడల్లా మనం వెళ్ళలేదనుకోండి, అవన్నీ వాళ్ళవి మనకు సంబంధించినవి కాదు అని మనం వెళ్ళలేదనుకోండి, ఏం చేస్తుంది? మనల్ని ద్వేషిస్తుందా లేదా? లోకం ఏం చేస్తుంది మనల్ని? అప్పుడు ద్వేషిస్తుంది. అయితే ఇప్పుడు మరి లోకం మనల్ని ప్రేమించడానికి మనం లోక సంబంధం కాదు. ఏం చేస్తారు? యేసయ్య మిమ్మల్ని లోకములో నుండి నేను ఏర్పరచుకున్నా కాబట్టే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఈరోజు లోకములో ఉన్న వాళ్ళు చెప్పినవన్నీ మనం చేసినట్లయితే లోకం మనతో ప్రేమగా ఉంటుంది. కానీ ఇది వాక్యానికి విరుద్ధంగా ఉంది, నేను చేయకూడదు అని మనం చేయకుండా ఖచ్చితంగా ఉన్నట్లయితే ఖచ్చితముగా లోకము మనల్ని ద్వేషిస్తుంది. అయితే పౌలు గారు ఏమన్నారు? నన్ను ద్వేషించినా పర్వాలేదు, నా యేసయ్యనే ద్వేషించింది కదా, కాబట్టి నన్ను ద్వేషించినా పర్వాలేదు, రాళ్ళేసి కొట్టినా పర్వాలేదు, చంపేసినా పర్వాలేదు, కానీ ఈ లోకాన్ని మాత్రం నేను సిలువేసేస్తాను. ఏమేసేశారు? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? వాళ్ళ ద్వేషానికి భయపడి, వాళ్ళ ప్రేమను ఎక్కడ పోగొట్టుకుంటామో అని భయపడి లోకంలోనే ఉంటున్నాం, లోకాన్ని మనలోనికి తెచ్చుకుంటున్నాం. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఎన్ని సంవత్సరాలైనా ఈ లోకానుసారమైన జీవితం మనలో ఉన్నదంటే, లోకానికి మనం సిలువ వేయబడలేదంటే, లోకం యొక్క ప్రేమను మనం కోరుకునే వారిగా ఉన్నాము అంటే మనం ఇంకా యేసు ప్రభుతో సిలువ వేయబడలేదు. పౌలు గారిలాగా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆయన ఏమంటున్నాడు? నేను సిలువ వేయబడ్డాను. ఇప్పుడు యేసయ్య కోరుకునేది ఏంటి చెప్పండి? ఈ గుడ్ ఫ్రైడే చేసుకోవడంలో యేసయ్య కోరుకునేది ఏంటి మన దగ్గర నుండి? మీ పాపాల కొరకు నేను సిలువ వేయబడ్డా, మీ పాపాలను మీరు సిలువ వేసుకోండి. క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడాలి. అదే మనం ఇప్పుడు చేయాల్సిన పని. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటమ్మం, మంచిదంటూ ఏవీ లేవు. అవన్నీ కూడా యేసు ప్రభు వల్ల పుట్టినవి కాదు.
యేసు ప్రభు వలన పుట్టినది ఒకటి కూడా లేదు లోకంలో. అది యేసు ప్రభు వలన పుట్టింది కానప్పుడు అది మనకెందుకు? కాబట్టి దాన్ని ఏం చేయాలి చెప్పండి? లోకము, లోకానుసారమైన పద్ధతులు, అలవాట్లు అవి ఏవి కూడా మనలో కనబడడానికి వీలు లేదు. లోకానికి మనకి లోకంలో మనం కనపడడానికే లేదు. అసలు లోకంలో వెతుక్కోవాలి. వాళ్ళ దృష్టిలో మనం ఏమైపోవాలి చెప్పండి? చచ్చిపోయాం. పెట్టుకోనియండి, ఏమంటారు చూడండి, ఏ కర్మలు చేసుకుంటారో, జ్ఞాపకార్థ కుడికలు పెట్టుకుంటారో, అప్పుడెప్పుడో మాతోటి కలిసి ఉండేది, అసలు ఈమె ఎప్పుడో చచ్చిపోయింది మా దృష్టిలో, అసలు మా దగ్గరికే రావటం లేదు. చచ్చిపోవాలి. వాళ్ళ దృష్టిలో మనం చచ్చిపోవాలి, మన దృష్టిలో వాళ్ళు చచ్చిపోవాలి. సిలువ వేయబడ్డం అంటే ఏంటి చెప్పండి? చచ్చిపోయినట్టే. కాబట్టి లోకానికి నేను లోకానికి సిలువ అయిపోయింది. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 2:15, 16, 17లో ఉంటుంది. మీరు రాసుకోండి, ఇంటికి వెళ్ళాక చూసుకోండి. మొదటి యోహాను పత్రిక 2:15, 16, 17లో ఉంటుంది. లోకాన్ని ఎందుకు జయించాలో, లోకాన్ని ఎందుకు సిలువకు వేయాలనేది అక్కడ ఉంటుంది. మూడో సంగతి, మొదటిది శరీరం అయిపోయింది, రెండవది లోకం అయిపోయింది, మూడవది కొలసీలకు రాసిన పత్రిక 2:20-21. మీరు క్రీస్తుతో కూడా ఆగి చదవమ్మా. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛా నిగ్రహములో ఏ మాత్రము ఎన్నిక చేయదగినవి కానే కావు. అసలు అవి లెక్కకే రావు, పనికి రావు. ఏంటంట ఇవి? క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందాలి. చచ్చిపోవాలంటే ఏం చేయాలి? చచ్చిపోవడం అంటే సిలువకి వేయడమే. ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుంటున్నాం? క్రీస్తుతో కూడా మనం దేన్ని సిలువకు వేయాలి. క్రీస్తుతో కూడా దేన్ని సిలువకు వేయాలి? ముందు శరీరమును, దాని ఇచ్చలతోనూ, కోరికలతోనూ, దురాశలని ఏ కోరిక పుట్టిన దాన్ని సిలువకు పడేసేయండి. అసలు అప్పుడు మనల్ని పాపంలోనికి లాక్కెళ్ళదు. లోకానికి మనము సిలువ వేయబడాలి. లోకం దృష్టిలో సిలువ వేయబడినట్టుగా మరి మనము ఉండాలి. మూడవది, క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠాలని మనం సిలువకు వేయాలి. ఏమేయాలి చెప్పండి? లోకము యొక్క మూల పాఠములు. లోకము యొక్క అన్న దగ్గర కింద చూడండి ఏమనుందో. ఏంటంట అంటే ఈ లోక సంబంధమైనవన్నీ ఏంటి చెప్పండి? ఇప్పుడు దయ్యాల జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. అందుకే ప్రకృతి సంబంధి, భూ సంబంధి, దయ్యాల జ్ఞానం అన్నాడా లేదా? అసూయ, కలహము, మచ్చర, చేదు, ఇవన్నీ ఏ జ్ఞానం అంట? భూ సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఇదంతా కూడా ఇప్పుడు ఈ మూల పాఠాలు అంటే ఏంటి చెప్పండి? మూల పాఠాలు అంటే ఆచారాలు, పద్ధతులు. అంటే ఈ లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న పద్ధతులు ఏంటంటే పద్ధతులు లోకంలో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధులకు మీరు లోబడనేలా. అంటే లోకం యొక్క మూల పాఠాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ లోకంలో బ్రతుకుతున్నట్టు ఆ పనులన్నీ చేస్తారు. ఇప్పుడు మనము వాటిని యేసు ప్రభుతో కలిసి సిలువకి వేసేసినట్లయితే ఆ పద్ధతులు కానీ ఆజ్ఞలు కానీ మనుషుల యొక్క ఆజ్ఞలు పద్ధతులు మనలో కనబడడానికి వీలు లేదు. అంటే లోకానుసారమైన ఆచారం ఏది మనలో కనబడడానికి వీలు లేదు. ఏమన్నాడండి? లోకము యొక్క ఆచారాలు దయ్యముల జ్ఞానానికి సంబంధించింది. అది దయ్యములు అవన్నీ కూడా మనుషులు ఏర్పాటు చేసుకున్న పద్ధతులు, మనుషులు ఏర్పాటు చేసుకున్న ఆజ్ఞలు, మనుషులు ఏర్పాటు చేసుకున్న పద్ధతులు. యేసు ప్రభు వలన పుట్టినవి కాదు. యేసు ప్రభు వలన పుట్టినది కాంది ఏదైనా సరే మనం దాన్ని తీసి ఏం చేయాలి చెప్పండి? సిలువకు వేసేసేయాలి. ఆచారాలను సిలువకు వేసేయాలి. ఏం చేయాలి? ఆచారాలని సిలువకు వేసేయాలి. పట్టుకోవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అంటే అంటారు. ఇంకా లేకపోతే ఏవేవో ఉంటాయి కదా ఆచారాలు చెప్పుకుంటే, వాస్తులు అంటారు. అంట్లంటే ఇదే చనిపోయినప్పుడు 7 రోజులని 11 రోజులని అలాగా ఉండేవి ఉంటాయి. పెద్ద మనిషి అయినప్పుడు ఏదో పద్ధతులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్న పద్ధతులు. వాక్యంలో ఎక్కడ ఉందా? అవన్నీ కూడా మనుషులు పెట్టుకున్న పద్ధతులకు అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మరి దేవుని వాక్యానికి ఎంత విలువ ఇవ్వాలి మనం? దేవుని వాక్యాన్ని చేసే విషయంలో మనకు పట్టుదల ఉండదు. అవి చేసే కొరకు చనిపోయాడు అని మనం అనుకుంటే ఈ లోక సంబంధమైన ఆజ్ఞలు, పద్ధతులు, ఆచారాలని మనం ఏం చేయాలి? వాటి విషయమే చచ్చిపోవాలి. చచ్చిపోవడం అంటే సిలువకు వేసేసుకోవాలి. మరి సిలువకు వేసామా మనం?
చెప్పండి, సిలువకు వేసామా లేదా? సిలువకు వేయకపోతే ఏమైందంట? ఆయన కృపను వ్యర్థం చేస్తుంది. ఏం చేస్తున్నాం? ఏమన్నాడు గలతీ 2లో? ఆయన కృపను వ్యర్థం చేసేస్తున్నాం, దేవుని నీతిగా మార్చబడలేం. వీటిని మనం సిలువకు వేయనంత వరకు పోరాడాలి. మనం పోరాడాలి, సిలువకు వేయాలి. సిలువకు వేసినప్పుడే దేవుని కొరకైన నీతిగా మార్చబడతాం. ఆయన కృప వెంబడి కృప వర్ధిల్లే వారిగా మరి మనం ఉంటాం. లేదా అంటే ఆయన కృపను మనము వ్యర్థం చేస్తున్న వారిగా ఉంటాం. మరి కృపను వ్యర్థం చేద్దామా? కృపలో వర్ధిల్లుదామా? దేవుని నీతిగా మార్చబడదామా? ఇలాగే లోకానుసారమైన నీతిని కలిగి స్వనీతిని కలిగి ఉందామా? స్వనీతి దుర్నీతి చేత ఉండే వాళ్ళ మీదకి ఉగ్రత రౌద్రం వస్తుందని మనం చదువుకున్నాం. అవునా కాదా? కొన్ని పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈరోజు లోకంలోనికి వెళ్తే పౌలులో మనం ఆయన ఎంత ధైర్యంగా ఆ మాట చెప్పగలిగాడు. క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం నన్ను పోలి. ఈరోజు ఏ మనుషులను చూసినా మనం గుంటలోనే పడతాం. ఏ సేవకులను వెంబడించినా మీరు గుంటలోనే పడతారు. అందుకనే సేవకులను వెంబడించకండి, మనుషులను వెంబడించకండి, వాక్యాన్ని మాత్రమే వెంబడించండి. ఎందుకంటే పౌలులాగా ఎవ్వరూ సిలువ వేసుకోలేకపోతున్నారు. మత్సరము కానీ, అసూయ కానీ, కలహము కానీ, ఈ భేదాభిప్రాయాలు కానీ దేన్ని శరీరాన్ని సిలువకు వేయలేకపోతున్నారు, లోకాన్ని సిలువకు వేయలేకపోతున్నారు, ఆచారాలను సిలువకు వేయలేకపోతూ ఉన్నారు. మీరు వారి వెంబడి వెళ్ళారనుకోండి భక్తి చేస్తున్నారని, వాళ్ళు ఎక్కడో ఒక చోట గుంటలో పడతారు. మనం ఏం చేస్తాం? అందుకనే వాక్యాన్ని వైపు చూడాలి, వాక్యాన్ని వెంబడించే వారిగా ఉండాలి. పౌలు గారు ఏ రకంగా అయితే తాను సిలువకు వేసుకున్నారో, ఏ విషయాలలో సిలువకు వేయబడ్డారో, మరి మనము కూడా సిలువకు వేయబడే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.